వెల్కమ్ టు ఎండిఆర్ న్యూస్. ఎల్ఐజి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ ఇది. సో హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల గడువు అనేది రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఎందుకంటే సాటర్డే సండే ఇట్లా కంటిన్యూగా మండే వరకు హైదరాబాద్ నగరంలో బోనాల పండుగకు సంబంధించి సెలవు కారణంగా చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు. సోమవారం ఒకరోజే లాస్ట్ డేట్ అనేసరికి దాదాపు 9,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయట ఒక్క సోమవారం రోజే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంత సమయం ఇద్దాం, పండుగ కారణాలతోటి చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు అని చెప్పేసి ఈ నెల అంటే ఆగస్టు 15వ తారీఖు వరకు అయితే ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే గడువులు పెంచినట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. దరఖాస్తు గడువు పొడిగింపు ఈ నెల 15 వరకు ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ అప్లికేషన్ స్వీకరణ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే వెల్లడించారు. దీంట్లో దాదాపుగా 16 నియోజకవర్గాలలో 7,000 పైచిలకు ఇల్లు కడుతున్నారు కదా, దాంట్లో ఇప్పటికే 46,000 పైచిలకు దరఖాస్తులు వచ్చినాయి. 7,000 ఇళ్లకు 46,000 దాటినాయి. అంటే ఇంకా కూడా సమయం పెంచడం వల్ల ఈ 2-3 రోజులతో ఇంకా కూడా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ మొత్తం వచ్చిన అప్లికేషన్లో ఇప్పుడు 40-50 వేల అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో అనర్హుల జాబితా కొంత అంటే కొంతమంది తెలిసి తెలియక అప్లై చేసి అనర్హులు అప్లై చేసినా కూడా అవన్నీ తీసేసినా కనీసం 20,000 ఉన్నా కూడా వీళ్ళు వేసుకున్నటువంటి అంచనా దాటిపోతున్నట్టే లెక్క. సో ఈ లెక్కన ఫస్ట్ ప్రియారిటీ కింద భౌతికంగా డ్రా తీసి దాంట్లో ప్రియారిటీ వైజ్ ఒక 7,000 చెప్తారు, 7,340 ఫస్ట్ కడతారు. కట్టి మిగతా వాళ్ళు అర్హుల జాబితా ప్రకటిస్తారు కదా, వాళ్ళందరి కోసం మళ్ళీ కడతారు ఇల్లు. సో ఎంతమంది అర్హులు తేలుతారు, ఎంతమంది ఇల్లు నిరుపేదలు ఉన్నారు, ఎంతమంది ముందుకు వస్తారు అనేది ప్రభుత్వం ఈ ఫస్ట్ సారి తీసుకుంటున్నటువంటి అప్లికేషన్లతో తెలిసిపోతుంది అన్నట్టు. ఇట్లా హైదరాబాద్ నగరంలో 7,340 ఇండ్లు ఫస్ట్ అయితే కడుతురు, మిగతా అన్ని కడుతారు. అయితే ఇక్కడ చాలా మంది స్పీకర్ గడువు ఈ నెల 10 వరకు ఉంది. సోమవారం సాయంత్రానికి నాటికి 46,120 దరఖాస్తులు అన్నట్లు మంత్రి తెలిపింది. అయితే ఇక్కడ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్న ఏ నియోజకవర్గం ఉన్నారో అక్కడనే అప్లై చేసుకోవాలి. ఒకటి, ఈ ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకునే ముందట మీ సేవల దగ్గర మరీ చెప్తున్నా, మీరు ఆ టోకెన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 10,000 రూపాయలు ఉంది కదా, ఆ 10,000 రూపాయలని మీరే కట్టాలి. అంటే మీ అకౌంట్లోకి వెళ్ళే కట్టాలి. ఎందుకంటే చేతిలో పైసలు నా చేతిలో మీ సేవ నువ్వు నువ్వు కట్టా, నా చేతిలో పైసలు నేను ఇస్తా అంటే నీ పైసలే ఇస్తున్నాను నువ్వు అనుకుంటావు. అది లెక్క కాదు. ప్రభుత్వం దృష్టిలో ఎవరైతే పేమెంట్ చేస్తారో ఆన్లైన్లో వాళ్ళే లబ్ధిదారులు, వాళ్ళే ఆశావాహులు, వాళ్ళే అప్లికేట్స్ అన్నట్టు. ఏమన్నా ఇబ్బంది అయ్యి మీరు అనర్హులను తేలితే డబ్బులు రీఫండ్ చేయాలంటే మళ్ళీ ఆ అకౌంట్కే పోతాయి. అందుకే ఈ ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు అందరూ మీ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ కట్టుర్రి. మీరు అర్హులను తేలినా మీకు పనిచేస్తే ఆ 10,000 ఏడికి ఖరాబ్ కావు. మీరు అనర్హులను తేలినా మీ పైసలు మీకు వస్తాయి. కానీ మీ సేవలతో మాత్రం కట్టిపోయకండి. ఈ నెలాఖరు కల్లా నాటికి ఇళ్ల కేటాయింపు పూర్తి. సో ఇది ఇప్పుడు 15 తారీఖు ఆగస్టు 15 15 ఆగస్టు అని చెప్పారు. 15 ఆగస్టు దాకా ఈ దరఖాస్తులు తీసుకుంటారు. ఆ తర్వాత ఈ నెలాఖరు వరకు ఈ మంత్ ఎండింగ్ ఆగస్ట్ అయిపోయే లోపల లబ్ధిదారుల ఎంపిక అనేది పూర్తి అవుతుంది. తర్వాత 2-3 నెలలనే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే కొత్త టెక్నాలజీ షీర్ వాల్ టెక్నాలజీ తోటి కడుతున్నారు కదా. ఇప్పుడు సిమెంట్ ఇటుకలు ఇవన్నీ ఏముండి షీర్ వాల్ టెక్నాలజీ డైరెక్ట్ కింద నుంచి పైన దాకా కాంక్రీట్ పూసుకుంటా దన కట్టేస్తారు. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తు అయితే పెంచారు. సో అప్డేట్ ఇది.